శ్రీమత్ అనగా సర్వ విజ్ఞాన శక్తి లేక ఐశ్వర్యంతో కూడినది. అమ్మవారు అంటేనే మహామంత్ర స్వరూపిణి. అమ్మవారికి స్థూలం, సూక్ష్మం అనే 2 రకాల రూపాలున్నాయి. భండాసుర వధ కోసం స్థూల రూపం ధరించింది. సూక్ష్మ రూపం అనగా అమ్మవారి పంచదశి మహామంత్రం. అందులో వాగ్భవకూటం అనగా మొదటి 5 అక్షరాలు క, ఏ, ఈ, లా, హ్రీం అనే 5 అక్షరాలు వాగ్భవకూటం అని పిలువబడతాయి. ఈ అక్షరాలు ఉచ్చరిస్తే జ్ఞానవాక్కు మానవులకు లభిస్తుంది. వాక్కు కలుగుతోంది కనుక ఇది వాగ్భవకూటం. ఈ వాగ్భవకూటమే అమ్మవారి ముఖపద్మం. ఖ అనే అక్షరం కంఠం నుంచి వస్తుంది. ఏ అనే అక్షరం కంఠ తాలువు, ఈ తాలువు, లా దంత్యం వాక్కులు పుట్టేవి. ఈ 4 నుంచే హ్రీంకారం అనే ఆసనం లోపల అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తూ అమ్మవారు ఉంటుంది. అనగా కా ఏ హ్రీం అనే మంత్రం వల్ల వాక్శుద్ధి లభిస్తుంది. వాక్శుద్ధి అగ్ని లాంటిది. అగ్ని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా ఎలా కాలుస్తుందో వాక్కు కూడా అర్థం తెలిసి పలికినా తెలియక పలికినా ఫలితాన్నిస్తుంది. వాగ్భవకూటం అలాంటిది. అమ్మవారి దగ్గరకు ఒకప్పుడు త్రిమూర్తులు వెళ్ళారు. అమ్మ దగ్గరకు వెళ్లే దారిలో అనేక బ్రహ్మలోకాలు, అనేక కైలాసాలు, వైకుంఠాలు చూశారు. చివరకు అమ్మ సన్నిధికి చేరగానే 3 స్త్రీ రూపాలు ధరించారు. అప్పుడు అమ్మవారు వారికి పై 5 అక్షరాలలోని మొదటి 3 నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క అక్షరం నుంచి ఒక్కో శక్తిని సృష్టించి, చివరి 2 అక్షరాల నుంచి ఆయుధాలను సృష్టించి త్రిమూర్తులకు ఇచ్చి, ఈ శక్తులైన సరస్వతి, లక్ష్మీ పార్వతులను ఆయుధాలుగా గౌరవంగా చూసినంత కాలం మీకు ఏ ఇబ్బంది రాదని చెప్పి వారిని తన సింహాసనం దగ్గర నుండి బయటకు పంపింది. అప్పుడు వారు యథారూపాలతో తమ శక్తులతో తమ లోకాలకు వెళ్ళిపోయారు. వాగ్భవకూటం ఎంత గొప్పదో వారు లోకానికి చాటారు. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం ఈ మంత్రాన్ని ఓం శ్రీ మద్భాగవకూటైక స్వరూపముఖ పంకజాయై నమః అనే దానిని పిల్లల చేత 108 సార్లు చేయిస్తే పరీక్షల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగాలను సంపాదించడానికి ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు 1008 సార్లు ఇది జపిస్తే చాలు, ఇంటర్వ్యూల్లో విజయం మీదే. ఈ మంత్రం జపించే వారితో వాదించి జయించేవారు బ్రహ్మ తప్ప మరెవరూ ఉండరని శాస్త్రవాక్కు. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం శ్రీ మద్భాగవకూటైక స్వరూపముఖ పంకజాయై నమః. ఓం శ్రీ మద్భాగవకూటైక స్వరూపముఖ పంకజాయై నమః. ఓం శ్రీ మద్భాగవకూటైక స్వరూపముఖ పంకజాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.